నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఫైర్ బ్రాండ్లని పక్కన పెట్టు, పార్టీ మీద ఫోకస్ పెట్టు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. మరి ఫైర్ బ్రాండ్లని పక్కన పెట్టు, పార్టీ మీద ఫోకస్ పెట్టు అని చెప్పి ఆయన ఎందుకు చెప్తున్నారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ల వల్ల ఆ పార్టీకి డ్యామేజ్ జరుగుతోంది అన్నది వాస్తవం. అయితే ఫైర్ బ్రాండ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ వల్ల డ్యామేజ్ జరుగుతుంది అంటున్నావు. అంటే ఫైర్ బ్రాండ్లు రెండు రకాలు ఉన్నాయా అంటే, ఫైర్ బ్రాండ్లలో వైసీపీ ఫైర్ బ్రాండ్లు వేరయ్యా అని చెప్పేసి చెప్పుకోవాలి మనం. ఎందుకంటే జనరల్గా ఫైర్ బ్రాండ్ అనే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, ఏ సబ్జెక్టు మీదైనా సరే అనర్గళంగా మాట్లాడగలరు, వాళ్ళని కదిలిస్తే దుమ్ము దులిపేస్తారు, సబ్జెక్టు మీదే దుమ్ము దులిపేస్తారు అని చెప్పేసి వాళ్ళని ఫైర్ బ్రాండ్ అంటారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు ఏంటి అని అంటే, వాళ్ళు నోరు తెరిస్తే చాలు బూతుల దుర్గంధం కిలోమీటర్ల పర్యంతం వస్తుంది. వాళ్ళని కదిలించాలి అని అంటే ఎదుటి పార్టీ వాళ్ళకి కాస్త ఆలోచింపజేసే విధంగా ఉండటం అన్నమాట. వాళ్ళు నోరు తెరిస్తే గట్టు తెగిన మురుక్కాలో ఎంత గబ్బు కొడుతుందో, వాళ్ళ బూతుల వల్ల సమాజం కూడా అంత గబ్బు కొట్టిపోతుంది. అలాంటి వాళ్ళని వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అంటారు. అలాంటి వాళ్ళు వైసీపీలో కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆ బూతుల ఫైర్ బ్రాండ్లని పక్కన పెట్టు అని చెప్పి సలహా ఇస్తున్నారట. ఎందుకు అలాగ పెట్టాను థంబ్నెయిల్? జగన్మోహన్ రెడ్డికి నేరుగా సలహా ఇచ్చిన మాట నువ్వు విన్నావా అనంటే, నే వినలేదు. కానీ ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ మధ్య అంబటి రాంబాబు వైఖరిని కూడా ఖండించారట. ఆయన మాట్లాడే తీరు బాలేదని చెప్పేసి అన్నారట. అలాగే గతంలో అయితే రోజానా ఆవిడ నిప్పో తుప్పో నాకు తెలియదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే ఆవిడ తీరు నచ్చకే, ఆవిడ మాట్లాడే తీరు నచ్చకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిడని ఎంకరేజ్ చేయట్లేదని కూడా నగరిలో, అలాగే చిత్తూరు జిల్లాలో బలమైన టాక్ ఉంది. పైగా పెద్దిరెడ్డికి రోజాకి అసలు పడదనే విషయం కూడా మొదల నుంచి అందరికీ తెలుసు. సో ఇకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యతిరేకిస్తున్న ఆ ఫైర్ బ్రాండ్లు ఎవరు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి చాలామంది కనిపిస్తారు. మొదటగా మనం రోజానే తీసుకుందాం. సినీ నటి, ఆ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి, అంటే కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వద్దంటే వైసీపీలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి. సో మొత్తం మీద వైసీపీ కోసం ఆవిడ నోరు విప్పుతూనే ఉంటారు ప్రతిసారి. అయితే ఆ బూతుల దుర్గంధం ఏ రేంజ్లో ఉంటుందో మనం అసలు వినలేము, చూడలేం కూడా. సో అయితే ఈవిడ వల్ల పార్టీకి బాగా డ్యామేజ్ అయిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాసు మహేష్ రెడ్డి కూడా ఒకానొక సందర్భంలో చెప్పారు. రోజా లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటూ ఉంటారు, రోజా చంద్రబాబు నాయుడిని తిట్టింది, లోకేష్ని తిట్టింది, పవన్ కళ్యాణ్ని తిట్టింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఆవిడ వచ్చిందే తెలుగుదేశం పార్టీలో నుంచి కదా, ఆవిడొచ్చి ఇక్కడ వైసీపీని డ్యామేజ్ చేస్తుంది, ఆవిడ బూతుల వల్ల, ఆవిడ మాటల వల్ల వైసీపీ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఆయనే అన్నాడు. సో మరి అసలు రోజాకి ఈసారి టికెట్ కూడా కన్ఫామా కాదా అనేది కూడా డౌట్. అసలు పోయినసారే ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చివరి నిమిషంలో ఇచ్చారు. ఆవిడ పార్టీ మారుతుందేమో, ఏ బీజేపీలోకి వెళుతుందా, ఏ కాంగ్రెస్లోకి వెళుతుందా, వెళ్ళిందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఎలా తిడుతుందో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి షర్మిల చెంత చేరి జగన్మోహన్ రెడ్డిని కూడా అలా తిడుతుందేమో అని చెప్పి భయపడి ఆవిడికి టికెట్ ఇచ్చారని టాక్ కూడా ఉంది. సో అయితే 2024 ఎన్నికలు ఎలాగన్నా పోనీ అయిపోయింది, 2029 దృష్టిలో పెట్టుకుని రోజాని పక్కన పెట్టాలి అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ సలహా. అలాగే వైసీపీలో, నగరి వైసీపీలో కూడా ఇదే టాక్ నడుస్తుందట. మీరు రోజాకు గనక టికెట్ ఇస్తే 2029లో కూడా మేము నగరి నియోజకవర్గాన్ని పళ్ళెంలో పెట్టి, హారతి పళ్ళెంలో పెట్టి తెలుగుదేశం పార్టీకో కూటమి సర్కారుకో ఇచ్చేస్తాము, మీరు ఎవరినైనా కొత్త వాళ్ళని తీసుకురండి అని చెప్పి జగన్కి వైసీపీ అల్టిమేటం కూడా జారీ చేసిందట, నగరి వైసీపీ. సో ఇక చూసుకుంటే అంబటి రాంబాబు మొన్నటి వరకు బాగానే ఉండేవాడు. అయితే నోరు తెరిస్తే పచ్చబద్ధాలు, అవినీతి ఆరోపణలే తప్ప ఇంకా వేరే ఏం చేతగావు ఈయనకి అని చెప్పేసి అందరూ అనేవాళ్ళు. కానీ మొన్న ఏమైందో ఏమో, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మార్చారో ఈయన్ని, అసలు మొత్తానికే లేకుండా చేస్తారేమో నన్ను వైసీపీలని భయం పట్టుకుందో ఏమో, అప్పటి నుంచి బూతులు ఈయన కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీదే నానా రకాల బూతులు, బండబూతులు వాడేశారు. సో అప్పటి నుంచి కూడా అలాగే ఆయన వైఖరి కంటిన్యూ అవుతుంది. ఆ బూతులు తిట్టడాన్ని ఫైర్ బ్రాండ్ అనుకుంటున్నారో ఏమో, అలాగే పోలీసుల మీద కూడా దాడి చేయటం, విధుల్లో ఉన్న పోలీసుని నెట్టిపడేయటం,
ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా రెచ్చిపోవడం చేస్తున్నారు అంబటి. మరి అంబటి లాంటి వాళ్ళ వల్ల కూడా వైసీపీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. పైగా కాపుల్లో కూడా అంబటిని చేదరించుకుంటున్నారు. సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా చేదరించుకుంటున్నారు. మొన్న మనం చూసాం ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల నాడు అంబటి రాంబాబు ఎలా హల్చల్ చేశారో, అక్కడ ఎలా విధ్వంసం సృష్టించారో, ఎంత రోత చేశారో మనం అంతా చూసాం. మరి ఇలాంటి వాళ్ళ నుంచితే పార్టీకి నష్టమే కదా అని చెప్పేసి పెద్దవాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ సలహా. అలాగే జోగి రమేష్ పవన్ కళ్యాణ్ని ఏ రేంజ్లో బూతులు మాట్లాడారు, ఎంత దారుణంగా తిట్టారు, పర్సనల్ ఫ్యామిలీ విషయాల్ని కూడా టార్గెట్ చేస్తూ ఎలా నీచంగా మాట్లాడారో మనం అంతా చూసాం. ఆయనకు కూడా టికెట్ ఇస్తే పార్టీ అధోగతి పాలే అని చెప్పేసి అంటున్నారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. అసలు ఉన్నారా లేదా అనే అనుమానం కూడా కలుగుతుంది. మొన్న మధ్య ఒక్కసారిగా మన తెర మీద కనిపించారు, మళ్ళీ లేదు. జగన్మోహన్ రెడ్డితో పాటు తాడేపల్లి ప్యాలెస్లో భేటీ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ కనిపించలా. అక్కడ ఆ ఫోటో ఎవరు క్లిక్ మనిపించారో సోషల్ మీడియాలోకి రిలీజ్ చేశారు, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డితో రెగ్యులర్గా కలవటం. నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారు కదా 2024 ఎన్నికల్లో. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నుంచి ఆయన్ని నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి కట్టబెడితే ఈయన ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. అంతకుముందు రెచ్చిపోయినందుకే మంత్రి పదవి ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. ఇక మంత్రిని అయ్యాను కదా అని సొంత పార్టీ నేతల మీద కూడా దాష్టీకం ప్రదర్శించారు. ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కావచ్చు, కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కావచ్చు, ఆనం ఫ్యామిలీ మీద కావచ్చు. అసలు నెల్లూరు పెద్దారెడ్లు అంటారు ఆనం ఫ్యామిలీని. మరి వాళ్ళ మీదే ఒంటిగాల మీద వెళ్ళాడు అనిల్ కుమార్ యాదవ్. మరి అలాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టకపోతే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది అని చెప్పేసి నెల్లూరులో కూడా వైసీపీ గట్టిగా మాట్లాడుతుంది. అసలు అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ ఇవ్వటము, ఆయన్ని పార్టీలో పెట్టుకోవటం వల్లనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారని కూడా ఇంకొక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమనేది వేమిరెడ్డి వాళ్ళే నోరు విప్పి మాట్లాడాలి. ఇకపోతే మరి ఈసారి కూడా అనిల్కి టికెట్ ఇస్తే పార్టీ అంతే సంగతి, చిత్తగించవలను అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలాగే పెద్దిరెడ్డి వాళ్ళ సలహా కూడా అదేనట, ఇలాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టండి, మీరు కులాల వైజ్గా ఈ కులం వాళ్ళని తిట్టడానికి ఈ కులం వాళ్ళు, ఈ కులాన్ని తిట్టడానికి ఈ కులం వాళ్ళు అని చెప్పేసి పెట్టుకుంటే కష్టమే. కాపుల్ని తిట్టడానికి అంబటి, రెడ్లని తిట్టడానికి రోజా, అలాగే బీసీలని తిట్టడానికి జోగి రమేష్ లాంటి వాళ్ళు, పేరుకి యాదవులు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు యాదవ్ కులానికి సంబంధించి యాదవ్ని తిట్టడానికి, అంటే టీడీపీలోనో జనసేన పార్టీలో ఉన్న యాదవ్ని తిట్టడానికి అనిల్ కుమార్ యాదవ్, ఇలాగ కులాల వారీగా మీరు పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక కమ్మ కులం, చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి టీడీపీలో కొంతమంది కమ్మ సామాజిక వర్గ నేతలు, ఒక గుప్పిడి మంది ఉంటారేమో, అందరూ కూడా లేరు. మళ్ళీ టీడీపీ కమ్మవాళ్ళదని చెప్పేసి వైసీపీ పుకార్లు పుట్టించడమే కానీ ఆ టీడీపీలో కమ్మవాళ్ళు ఎంతమంది, గుప్పిడి మంది అంతే. వాళ్ళని తిట్టడానికి ఇదిగో కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడలేం. ఒకళ్ళ దేహం అయితే ఒకళ్ళ ఆత్మ. ఇక కొడాలి నాని చంద్రబాబు నాయుడిని ఏ రేంజ్లో తిట్టారో, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని వల్లభనేని వంశీ ఏ రేంజ్లో అవమానించారో మనమంతా చూసాం. ఆ అవమానాల ఫలితమే చంద్రబాబు నాయుడిని తిట్టడం లేదా ఎన్టీఆర్ కుమార్తెని అవమానించటం, ఇలాంటి పనుల వలనే కమ్మ సామాజిక వర్గంలో కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ మీద ద్వేషం పెరిగిపోయింది. ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా, సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా వాళ్ళకి సరిగా ఓట్లు వేయలేదు. ఈ 2 నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం, ఈ 2 నియోజకవర్గాల్లోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు బాగానే ఉన్నాయి. మరి ఆ నియోజకవర్గాల్లో కమ్మవారు కూడా వాళ్ళని వ్యతిరేకించి చీత్కారం చేసి పక్కన పెట్టారు. సో మరి అలాంటి వాళ్ళని కూడా ఇంకా పార్టీలో జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు. కొడాలి నానిని, వల్లభనేని వంశీని ఇద్దరిని కూడా మీరు ఎప్పుడు యాక్టివ్ అవుతారు, గతంలో లాగా యాక్టివ్ అవ్వండి, లేదా కష్టం పార్టీని నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళని బ్రతిమలాడుతున్నారే కానీ అసలు మీరు నాకు అక్కర్లేదు, మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అని చెప్పి నేను నిలబెట్టానంటే మీరు బూతులు మాట్లాడతారా, అసలు నాకు దీంతో ప్రమేయం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన నిజాయితీని ప్రజల్లో నిరూపించుకోవాలి. వీళ్ళని తీసి పక్కన పెడితేనే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి వీళ్ళు బూతులు మాట్లాడారనే మాటను తీసి పక్కన పెట్టినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదు వీళ్ళ బూతులు మాట్లాడటంలో అని ప్రజలకు నిరూపించుకున్నట్టు అవుతుంది. ఇప్పటి వరకు కూడా చాలామంది ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఈ ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందిన వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికే బూతులు మాట్లాడారు, ఆయనే కూర్చోబెట్టి వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి బూతులు మాట్లాడించారని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన నిజాయితీ నిరూపించుకోవాలంటే ఈ ఫైర్ బ్రాండ్లు అందరినీ కూడా తీసి బయట పెట్టకపోతే కష్టమే. ఆయనే కూర్చోబెట్టి వీళ్ళందరినీ తిట్టించాడు, మొత్తం వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళని
బండబూతులు తిట్టించాడు అని చెప్పి ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సలహా, జగన్ ఇప్పటికైనా నువ్వు పార్టీ మీద ఫోకస్ పెట్టు. పార్టీ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. 11 సీట్లకి 2024లో పడిపోయిందంటే నువ్వు అధికార పార్టీల మీద, అధికారంలో ఉన్న తెలుగుదేశం మీద, జనసేన మీద వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారా వాటి మీద ఫోకస్ పెట్టి, అసలు ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనే దాని మీద ఫోకస్ పెట్టి పార్టీని లేపడానికి ట్రై చేయి. లేదంటే కష్టమే. ఈ ఫైర్ బ్రాండ్స్ని పక్కన పెట్టి పార్టీ మీద ఫోకస్ పెట్టు అని సీనియర్గా సలహా ఇస్తున్నారు. చెప్పకనే చెప్తున్నారు ఈ మాట మీడియా ముందు ఆయన. లేదు, పలు సందర్భాల్లో సన్నిహితుల దగ్గర కూడా చెప్తున్నారట. ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టకపోతే కష్టం. జగన్ పార్టీ మీద ఫోకస్ పెట్టాలి, పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలి, ఆయన అస్తమానం వెళ్ళి బెంగళూరులో కూర్చుంటే కష్టం అని చెప్పి గట్టిగా నొక్కి మరీ సన్నిహితుల దగ్గర కూడా చెప్తున్నారట. ఆ మాటలు బయటకు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ఫోకస్ పెడతారా? ఈ ఫైర్ బ్రాండ్స్ అందరినీ తీసి పక్కన పెడితే వైసీపీ పరిస్థితి ఏంటి? బాగుపడుతుందంటారా? బాగుపడదు. వీళ్ళే బాగుపడనివ్వరు, పక్కన పెట్టినందువల్ల వీళ్ళే పగ పెంచుకుని ఇంకా వైసీపీని డ్యామేజ్ చేస్తారంటారా? వైసీపీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.